నిమిషాల్లో నిజంగానే రెడీ చేస్తారా? ఇప్పుడు చేసేద్దాం. 2 నిమిషాలు ఇవ్వు బావా, దొరసానిగా తయారు చేస్తా. ట్రెండ్ ఈ సోషల్ మీడియా బజ్ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? ఇంత అర్లీగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. తిట్టిన ఒక పొలిటీషియన్ లుక్ లో చేశాను అనమాట. మీరే తిట్టారనమాట. చిరంజీవి గారిని తిట్టారంటే కూడా ఇంటర్వ్యూ నుంచి నేను ఏమన్నా రొమాంటిక్ సీన్స్ యాడ్ అయితే ఒకవేళ ఏమైనా ప్రాజెక్ట్ వస్తే మీరు ఒప్పుకుంటారా? ఇంకా చెప్పాలంటే నాకు సైతాన్ వెబ్ సిరీస్ మదర్ క్యారెక్టర్ ఫస్ట్ అప్రోచ్ అయ్యింది. యాక్చువల్లీ అది నేను చేయాల్సిన క్యారెక్టర్ అది. బట్ వన్స్ ఏదైతే దట్ బ్యాక్ మూమెంట్ ఉందో మీరు ఆ కట్అవుట్ ని ఎలా ఫీల్ అయ్యారు అసలు? కాటేరమ్మ ఫైట్ లో మేమైతే లైవ్ లో చూసాం కాబట్టి మాకైతే అసలు అమ్మో, ఇలా ఉంటారా మరి ఎప్పుడు మనం. పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా ఉంది. లైక్ సూపర్వైజర్ క్యారెక్టర్ నేను అందులో ప్లే చేయడం జరిగింది ఓజీలో. ఇప్పుడు వరకు చేసిన ప్రతి ప్రాజెక్ట్ కి వచ్చిన రెమ్యునరేషన్ అనేది ఏ రోజు కూడా నా నోట్ వరకు అయితే రాలే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, అంటే జనరల్గా 2 నిమిషాల్లో మ్యాగీ రెడీ అవుతుందని మనం విన్నాం. బట్ 2 నిమిషాల్లో ఈవిడ అమ్మాయిలు కూడా రెడీ చేస్తారంట, అది కూడా దొరసానిలా. అర్థమైంది కదా ఎవరో? కౌంటర్ పార్ట్ కూడా మనం రీల్స్లో చూస్తున్నాం. సో నాతో పాటు ఉన్నారు పూజా విశ్వేశ్వర్ గారు ఫ్రమ్ సలార్ మూవీ అనమాట. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? నేను చాలా బాగున్నా, మీరు? బాగున్నానండి. సో 2 నిమిషాల్లో నిజంగానే రెడీ చేస్తారా? ఎవరినైనా రెడీ చేయగలరా 2 నిమిషాల్లో? ఇప్పుడు చేసేద్దాం. ఇప్పుడు మిమ్మల్ని ప్రతి ఒక్కరు అదే అడుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది, నేనైతే టెస్ట్ పెట్టలేదు కానీ కొంతమంది అయితే తీసుకొచ్చి రెడీ చేసి చూపించండి అని అడుగుతారు. బికాస్ అంత వైరల్ అయింది కాబట్టి. థ్యాంక్ యూ. అంటే ఒకవేళ ఒక 30 డైలాగులు చెప్పి దాని తర్వాత ఆడియన్స్ గుర్తుపెట్టుకోలేని రోల్స్ కూడా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సినిమా అంతా త్రూ అవుట్ ఉంటారు, సినిమా అంతా ఉంటారు, చాలా డైలాగ్స్ ఉంటాయి, బట్ వాళ్ళకి రికగ్నిషన్ వెంటనే రాదు. నేను ఈ రోల్ చేశానని చెప్పుకోవాలి కొంతమంది. బట్ మీకు ఒక్క డైలాగ్తో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఈ సోషల్ మీడియాలో ఎక్కువ ట్రెండ్ అవుతూ ఉన్నారు. దట్టు ఆపోజిట్ లో ప్రభాస్ గారిని మిమ్మల్ని పెట్టారు. మీకు కౌంటర్ ఇస్తున్నారంటే ప్రభాస్ గారు బాగుంటది కదా. అది ఒక ఆ ఒక్క క్లిప్ కి మాత్రం మీరే లీడ్ కదా. ఆయన ఆపోజిట్ లీడు, మీరు ఆయనకు ఆపోజిట్ లీడు. కాబట్టి ఏంటి ఈ ట్రెండ్, ఈ సోషల్ మీడియా బజ్ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మొన్నటి వరకు ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్కరు ఫేమస్ అయితే, అరే ఇలా మనకి కూడా ఎప్పుడు వస్తుంది ఛాన్స్ అనుకున్నాను, కానీ ఇంత అర్లీగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఫీలింగ్ అయితే చాలా చాలా హ్యాపీ. ఇంట్లో కూడా డైలాగ్ వేస్తున్నారా ఎవరన్నా మీ ఇంట్లో కానీ? ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పూజ 2 నిమిషాలు టైం ఇవ్వని అడుగుతున్నారు. సో ఫీలింగ్ సో హ్యాపీ. సో ఇక నుంచి మిమ్మల్ని అందరూ 2 నిమిషాలు టైం ఇవ్వని అడుగుతారేమో. ఎవరైనా ఒకవేళ వచ్చే అప్కమింగ్ ఎవరైనా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ కాల్ చేసి స్టోరీ నేరేట్ చేయడానికి ఒక 2 నిమిషాలు టైం ఇవ్వమ్మా, స్టోరీ నేరేట్ చేస్తా అంటే ఏం చేస్తారు? ఫస్ట్ నేను ఇలానే నవ్వుతాను, తర్వాత డెఫినెట్లీ సార్ 2 నిమిషాలు ఏంటి 2 గంటలు తీసుకోండి అంటాను. సో అంటే మాకు ముందు క్యారెక్టర్స్ ఏం తెలియదండి, మీరు ప్లే చేసింది టైగర్ నాగేశ్వరరావు, ఇది అది మాకు అంటే ఇప్పుడు ఈ సలార్ తర్వాత మాకు ఓకే ఈవిడ అని అంతే కదా. మీరు తర్వాత ముందు ఎన్నో రోల్స్ చేసి ఉండొచ్చు. ముందు ఏమేం చేశారు ఏమన్నా చెప్తారా? మహాసముద్రం చేశాను. మహాసముద్రంలో ఏ రోల్ చేశారు? మహాసముద్రంలో లతా క్యారెక్టర్, ఆపోజిట్ నైబర్ క్యారెక్టర్ చేశాను. ఓకే. సిద్ధార్థ గారి పైన చూస్తా ఉంటారు. తర్వాత హిట్ 2 హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ప్లే చేశా. ఆఫ్టర్ దట్ ఉగ్రం, తర్వాత టైగర్ నాగేశ్వరరావు, గాడ్ ఫాదర్, చాలా ఇలా. గాడ్ ఫాదర్ యా అంటే చిరంజీవి గారిని చూసిన? లేదు బేసిక్ గా అందులో ఆయన్ని తిట్టిన ఒక పొలిటీషియన్ లుక్ లో చేశాను అనమాట. మీరే తిట్టారనమాట. చిరంజీవి గారిని తిట్టారంటే కూడా కొంచెం లేదు ఆయన డైలాగ్ అలా ఉంటుంది అంతే. అంటే మంచి అంటే పెద్ద ప్రాజెక్టులోనే ఉన్నారు. అవునండి, చాలా చూసింగ్ క్యారెక్టర్స్ అంటే చూస్ చేసుకొని ప్రాజెక్ట్స్ చూస్ చేసుకొని స్టెప్ బై స్టెప్ వెళ్ళడమే తప్ప ఏది పడితే అది ఇప్పుడు చేయలేదు. అంటే నార్మల్ గా అంటూ ఉంటారు కదా, ఎస్పెషల్లీ లేడీస్ కి ముందే అంటూ ఉంటారు, అంటే
ఉన్న టైంలో ఫాస్ట్ గా దీపం ఉండగానే వెళ్ళి చక్క పెట్టుకోవాలని, క్యారెక్టర్స్ వస్తున్నప్పుడే ఫాస్ట్ గా చేసుకుంటూ వెళ్ళిపోవాలని. బట్ చూజీగా వెళ్ళడానికి రీజన్ ఏంటి మరి? చూజీగా అంటే బేసిక్గా ఇప్పుడు నన్ను ఒక లీడ్గా పెట్టలేరు, ఛాన్సే లేదు. సో అలానే మదర్ క్యారెక్టర్స్కి సెట్ అవుతానంటే అంత ఏజ్ కూడా లేదు. సో ఏ క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటే నాకు ఒక ప్లేస్ అనేది ఉంటుంది ఆ థింకింగ్లో ఉన్నప్పుడు నాకు ఒక్కొక్కరు ఇలా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ డైరెక్టర్స్ కానీ, సో నేను తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు కొందరు సజెస్ట్ చేశారనమాట. బేసిక్గా నీ లుక్ ఎలా ఉంటుందంటే కొంచెం విలన్ లుక్ అది ఉంటుంది, ఒక నెగిటివ్ క్యారెక్టర్స్ ట్రై చేయొచ్చు కదా అని. సో బేసిక్గా ఆర్టిస్ట్ అన్నాక వీ షుడ్ డూ ఆల్, వాళ్ళు ఏ క్యారెక్టర్ ఇస్తే మనం అది చెయ్యాలి. సో కానీ ఎప్పుడైతే వీళ్ళు ఇలా అన్నారో ఓకే ఒకసారి ట్రై చేద్దాం ఎందుకు చేయకూడదు అని చూస్తున్న టైంలో నాకు తెలంగాణ శకుంతల గారు ఆవిడ చేసిన క్యారెక్టర్స్ నాకు గుర్తొచ్చాయి. బేసిక్గా ఇప్పుడు నేను విలనే చేస్తా లేకపోతే నేను ఎమోషనలే చేస్తా అలా చాలా మంది అనుకుంటారు. నాకు అలా లేదు, ఏదైనా చెయ్యాలి. అలాగ ఎవరున్నారు అని చూస్ చేసుకుంటే నాకు తెలంగాణ శకుంతల గారు కనిపించారు. సో ప్రెసెంట్ అయితే అమ్మాయిలో లేరు కాబట్టి అలాంటి క్యారెక్టర్స్ చేసే ఆపర్చునిటీ నేను తెచ్చుకోవాలని ట్రై చేస్తూ చాలా చూసింగ్ క్యారెక్టర్స్ చేయాల్సి వచ్చింది. అంటే మరి మీరేమో స్వీట్ గా మాట్లాడుతున్నారు కదా, ఆవిడ వాయిస్ రావాలి కదా, మీరు అలాంటి క్యారెక్టర్స్ చేయాలంటే ఏమన్నా మీరు మాడ్యులేషన్ ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు. తెలంగాణ శకుంతల, ఆంధ్ర శకుంతల. అంటే మీ స్వీట్ గా ఉంది వాయిస్, ట్రిపుల్ ఎక్కువ ఉంది కదా, బాగా స్వీట్ గా ఉంది వాయిస్. మీరు కావాలంటే అంటే మిమ్మల్ని చూపించకుండా ఫోన్ లో మాట్లాడితే యంగ్ అమ్మాయి అన్న నమ్ముతారు. అంటే స్వీట్ గా ఉంది కాబట్టి మీదంతా హార్డ్ అవ్వలేదు ఇంకా. సో మార్చుకోవాలి కదా మీరు కూడా, ఏ రా అని చెప్పి అంటే క్యారెక్టర్ వైజ్ అది వచ్చేస్తుంది మాడ్యులేషన్ అనేది. సో అలా బట్ బేసిక్ అయితే న్యాచురాలిటీ అంటే ముందు తెలియాలి కదా పబ్లిక్ కి. సో అంటే మీ క్యారెక్టరైజేషన్స్ విషయానికి వస్తే ఇప్పుడు ఈ రెండు చేశారు. అంటే మీరు అవుట్ సైడ్ లుక్ కి దీనికి కొంచెం అంత గుర్తుపట్టాలంటే కొంచెం కష్టం పడతారు. ఏమన్నా అనుకుంటున్నారా అంటే నా సేమ్ లుక్ ఉంటే బాగుండు సినిమాల్లో వెంటనే గుర్తుపడతారు చూసిన వాళ్ళు, అందరికి గుమ్మని తెలియాలి కదా అని చెప్పి? బేసిక్ గా నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ డిఫరెంట్ మాడ్యులేషన్ లో కొంచెం న్యూగా కనిపించాలి అన్న ఒక ఇదే ఉంది. ఆర్టిస్ట్ కి ఎవరికైనా ఉంటుంది. సో నేను ఇలా ఉన్నాను ఇలానే కనిపించాలని ఎప్పుడు అనిపించలేదు. డిఫరెంట్గా ఇంకా ఏదైనా కొత్తగా ఉంటే బాగున్ను ఇలాంటి థాటే ఉండేది. సో ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్లో ఉగ్రంలో అయితే ముస్లిం లేడీ డాన్ క్యారెక్టర్. సో ముస్లిం ఆ లుక్ చాలా డిఫరెంట్ ఉంది. అట్ ద సేమ్ టైం సలార్లో కూడా సార్ అసలు ప్రశాంత్ నీల్ గారు మమ్మల్ని ఓ రేంజ్లో చూపించారు. సో ఇది కూడా డిఫరెంట్. ఇదంతా నాకు మనకి ఇది కావాలి అని అనిపించింది. సో నేను ఇందులోనే క్లిక్ అవుతానని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును, ఈవెన్ ప్రభాస్ గారు కౌంటర్ ఇవ్వకపోయి ఉంటే ఆ డైలాగ్ కూడా చెప్పాలి, అన్ని డైలాగ్స్ లాగా అలా వెళ్ళిపోయేది. ఆయన కౌంటర్ పర్ఫెక్ట్ కౌంటర్ ఇచ్చారు కాబట్టి. సో అంటే ఇంకేమన్నా ఎక్స్ట్రా పార్ట్ ఏమన్నా షూట్ చేసినవి ఉన్నాయండి? ఏమైనా సీన్స్ కట్ అయిపోయినాయి, ఎడిట్ అయిపోయినాయి? ఉండేవి, అవి ఎడిట్ కట్ చేసినట్టున్నారు. యాక్చువల్లీ మేము 2 to 3 కాస్ట్యూమ్స్ చేంజ్ చేసి వర్క్ చేయడం జరిగింది. బట్ ఓన్లీ ఒక్క కాస్ట్యూమ్ లోనే మనకి కనిపించింది. మీరు రిమైనింగ్ అన్ని ఎడిట్ చేసి. మాంటేజెస్ లో ఏమైనా కనిపించినాయా మీకు? వేరే కాస్ట్యూమ్ ఏమైనా సినిమా చూసారు కాబట్టి ఒకటే కాస్ట్యూమ్ కనిపించిందా మీకు కూడా? మాకు ఓన్లీ 1 కాస్ట్యూమ్ కనిపించింది. రెడ్ సారీ. ఇంకా మంచి మాది విల్లానిజం స్మైల్ గానీ ఒక అంటే ముందు అంటే ఇప్పుడు మీ విష్ణు గారు ఉన్నారు కదా, ఆయన్ని ముందు కూడా కొన్నిసార్లు చూపిస్తారు కదా, ఇలా తీసుకెళ్తూ ఉంటాడని ఒకసారి ముందు చూపిస్తారు. ఈ ఫైట్ కాటేరమ్మ ఫైట్ కి ముందు కూడా ఒకసారి చూపిస్తారు మాంటేజెస్ లో. ఎగ్జాక్ట్లీ ఏవైతే మాంటేజెస్ ఉన్నాయో అప్పుడు ఆ ప్లేస్ లో మేము ఉండాల్సింది. బేసిక్ గా మాది కూడా అక్కడ రోల్ ఉంటుంది. బికాజ్ ఆ అమ్మాయి వచ్చింది ఆయన దగ్గరికి అంటే బిఫోర్ నేను దొరసాని ఇలా రెడీ చేయాల్సిందే కదా. సో ఆ సీన్స్ అన్ని ఎడిట్ అయ్యాయి. సో ఇంకేమన్నా మిస్ అయిపోయిన డైలాగ్ ఏమన్నా ఉందండి? ఉంది, అంటే కొంచెం లైక్ ఎలా అంటే చిన్నదే కానీ పెద్ద పిల్ల పెద్దది అయింది అని సంథింగ్ ఒక డైలాగ్ ఉంటుంది అమ్మాయిది. సో మరి అది ఎందుకు ఎడిట్ చేస్తారు నాకైతే తెలియదు. బట్ ఏదైతే ఏంటండి ఒక సింగిల్ డైలాగ్ అయినా ఇప్పుడు మొత్తం ఇలా టర్న్ అయిపోయింది. అవును, సింగిల్ డైలాగ్ అయినా టర్న్ అయింది, మీకు మంచి కౌంటర్ ఇచ్చారనమాట. సో ఆ షూట్ చేసినప్పుడు మీరు కాటేరమ్మ ఫైట్ లో ఏమన్నా సెట్స్ లో ఉన్నారండి? ఎస్ అండి, ఉన్నాం. చూసారా ఫైట్?
మాకు బేసిక్గా ఒక 5 days ఆఫ్ షూట్ అని మాకు డేట్స్ తీసుకోవడం జరిగింది. బట్ అది అలాగా ఒక 15 to 20 days దాకా అయ్యింది. ఇంకొక 1 month అయినా బాగుండేది కదా కదా సెట్స్ లో అలా బట్ రియల్లీ వన్స్ కాస్ట్యూమ్ వేసుకొని సెట్లోకి వెళ్తున్నప్పుడు ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే అదొక డిఫరెంట్ వరల్డ్ అన్నట్లు అనిపిస్తుంది నిజంగా. మీరు నిజంగా థ్యాంక్ గాడ్ అనుకున్నారా? ఇంత ఓకే బాగానే పాజిటివ్ అనేది సెట్స్ లో అదొక బాగుంటది కదా. ఇప్పటికీ స్టిల్ నేను థ్యాంక్ గాడ్ అని అనుకుంటున్నా. ఎందుకంటే చాలా ప్రాజెక్ట్స్లో మనం చేసినవి ఎడిట్ అవుతూ ఉంటాయి, కొన్నిట్లో అయితే అసలు మనం కనిపించాం, చేసామో లేదో కూడా తెలియదు. సో ఈ ప్రాజెక్ట్ చేసిన దగ్గర నుంచి రిలీజ్ అయినంత వరకు నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అంటే అసలు నేను స్క్రీన్ మీద కనిపిస్తానా, లేకపోతే జస్ట్ ఇలాగా వచ్చి కనిపించి వెళ్ళిపోతామా, మన డైలాగ్స్ ఉంటాయా ఉండవా, ఇదే దీంతో ఉన్నా. ఫైనల్లీ ఒక్క డైలాగ్ ఇక్కడ కూర్చోబెడతాదని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్ని కాల్స్ వచ్చుంటే ఇప్పుడు అన్ని మాక్సిమం ఛానల్స్ అన్ని అడుగుతున్నాయి కదా. ఆల్మోస్ట్ ఆల్ ఛానల్స్ వాళ్ళు ఒక 300 అబోవ్ కామెంట్స్ అండ్ విషెస్. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అదే నేను కూడా నెంబర్స్ అలా ఫార్వర్డ్ అవుతున్నాయి అనమాట. పూజ గారు నెంబర్ దొరికింది అని చెప్పి. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ ఇంటర్వ్యూ నుంచి నేను ప్రశాంత్ నీల్ సార్ కి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. బికాజ్ ఐఎమ్ హియర్ రైట్ నౌ. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు అసలు? ఇప్పుడు ఇంకా వచ్చారు కదా, మర్చిపోయాను నేను అడగడం. ఇది బేసికల్లీ మేము అడుగుతాం, మీరు ఎలాగో అందరూ అండి, అందరూ ఇష్టం అండి. లేదు మీరు అన్నట్టే. బట్ ఎవరైతే గుడ్ పర్ఫార్మర్, ఇయర్లో ఏ ప్రాజెక్ట్ అయితే మంచిగా రిలీజ్ అయ్యి యాక్టింగ్ బాగుందో వాళ్ళందరూ మనకి నచ్చుతారు. నాకు పర్టికులర్గా అంటే సత్యదేవ్ అంటే చాలా ఇష్టం. సత్యదేవ్ గారు ఎందుకు అంటే ఆయన ఈజ్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మర్. జ్యోతిలక్ష్మి అని ఎక్కడో చెప్పినట్టున్నారు, విన్నాను. పూరి గారు సత్యదేవ్ గారు కాంబినేషన్ చాలా బాగుంది అని. అవునండి. సో గాడ్ ఫాదర్ లో ఆయన మీట్ అయ్యారా? మరి గాడ్ ఫాదర్ లో ఆయన ఉన్నారు? లేదు, ఆ ఛాన్స్ దొరకలేదు అసలు. దొరుకుంటే అసలు నేను యాక్టింగ్ చేయకుండా చూస్తూ ఉండిపోయేదాన్నేమో. సో సత్యదేవ్ గారు పాపం ఆయన కూడా అనుకునేవారు, అయ్యో ఉండుంటే బాగుండేది, మీరు మీట్ అయ్యి ఉంటే వావ్ ఇంత మంచి ఫ్యాన్ అని చెప్పి. అవును, బేసిక్ గా ఒక లైవ్ లో కనిపిస్తే నేను ఇంత మంచి, నేను మీకు పెద్ద ఫ్యాన్ అని నేను చెప్పకపోవచ్చు. బట్ ఈ రూపంలో నేను అందరికి పబ్లిక్. అంటే మీకు ఏమన్నా షై ఫీలింగ్ ఉందండి? ఇప్పుడు సెట్స్ లో ఫొటోస్ కూడా తీసుకోరంట కదా, ప్రభాస్ గారితో ఫోటో తీయించుకోలేదంట, ప్రశాంత్ నీల్ గారితో కూడా ఫోటో తీయించుకోకపోతే, అంటే ఇప్పుడు ఆయన సీన్ కొంచెం చెప్తారు, అక్కడ కూర్చో అమ్మాయి వర్కింగ్ స్టిల్స్. ఓకే, మీరంతటా మీరు వెళ్ళి ఫోటో అడగడం లేదు. అంటే బేసిక్ గా నాకు కొంచెం ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, నో అని చెప్తే అది హర్టింగ్ ఉంటుంది కదా, అడిగి నో అని చెప్పించుకోవడం ఎందుకని అడగను. అంటే మీ గెటప్ అటైర్ కూడా బయట రివీల్ చేయకూడదు వాళ్ళు. సో అందుకని సార్ వాళ్ళు కూడా ఇవ్వకపోవడం జరిగింది. బట్ వర్కింగ్ స్టిల్స్ అయితే డైరెక్టర్ సార్ తో ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వెయిటింగ్ ఫర్ అవి వస్తాయని చూస్తున్నాను. సో ఆడిషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నా చెప్పి చేయమన్నారా? మీరు మిమ్మల్ని మీకు నచ్చింది చేయమని కొన్ని షేడ్స్ చూపించమన్నారా? కొందరు అయితే మీరు అన్నట్టే వాళ్ళు బేసిక్ గా ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కి ఒక నీడ్ ఉంటుంది కదా, అది స్టోరీ చెప్పి దీనికి ఏమైనా మీ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లు చేయండి అంటారు. మరి కొందరు ఏంటంటే మీకు ఏది పాసిబిలిటీయో అది చెప్పండి అని అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ మేబీ చాలా మందికి యూజ్ అవుతుంది కాబట్టి, మీరు జనరల్ గా ఒక ఆడిషన్ కి వెళ్లే ముందు ఒకవేళ వాళ్ళే మీకు నచ్చిన చేయమన్నారు అనుకో, మీరు మీకు నచ్చిన షేడ్స్ అన్ని చూపించండి అని అన్నారు అనుకో, ఫర్ సపోజ్ ఏమేమి షేడ్స్ చూపిస్తారు? నేనైతే ఒక్కటే చెప్తాను ఎవరికైనా, కొత్తగా ఫ్రెషర్స్ వచ్చిన వాళ్ళకి. ఆల్మోస్ట్ మనం అన్నీ చేయగలుగుతాం కానీ పక్కాగా కాన్ఫిడెంట్గా మనం ఇదైతే చేయగలుగుతాం అన్నవి ఒక 3 వేరియేషన్స్ చేస్తే సరిపోతుంది. సో నేనైతే అలానే ఒక 3 వేరియేషన్స్. మీరైతే ఏం చూపించారంటే, ఒకటి ఇవిల్, ఒకటేమో ఫన్నీ, ఇలా షేడ్స్ ఉంటాయి కదా, ఏం చూపించారు? విత్ స్లాంగ్ కూడా. అంటే ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ బేసిక్ గా నాది మీరు చెప్పాలి ఏ స్లాంగ్ అనేది. సో తెలంగాణ స్లాంగ్ లో తర్వాత నాది ఏ స్లాంగ్ చెప్పండి మీరు. మీది ఎలాగో తెలిసిపోయింది మాకు, విన్నాం బయట ఆల్రెడీ. నేను ఆంధ్రాలోనే అనిపిస్తుంది. ఓకే, ఎక్కడ అనిపిస్తుంది మీకు? ఏమన్నా మీకు దగ్గరలో అనిపిస్తుందా? లైక్ విజయవాడ, కాకినాడ. కాకినాడనా? ఓకే, సముద్రం అన్నమాట, సేమ్ సముద్రం. అవును. మీరు అక్కడ ఏమైనా పడవ వెళ్తే మా ఇంటి దగ్గరికి వచ్చేస్తారు. సో అలా 3 వేరియేషన్స్ షో చేయడం అనేది జరిగింది అనమాట. అంటే లైక్ ఎమోషనల్, కొంచెం విలనిజం, అలా. మీకు ఎమోషనల్ ఇష్టమేనా?
యా ఇష్టమే కానండి. ఇప్పుడు విలనిజం షో చేయగలిగినంత అవును, ఎమోషనల్ లో టీయర్స్ అనేవి రావు, కంపల్సరీ గ్లిజరిన్ యూజ్ చేయాల్సి ఉంటది. బట్ నేను ఆ ఎమోషనల్ ఫీల్ అయితే అంటే ఇప్పటి వరకు వచ్చిన షూట్స్ లో ఎప్పుడన్నా గ్లిజరిన్ యూజ్ చేయాల్సిన అవసరం వచ్చిందా? అంటే ఎమోషనల్ ఏమన్నా సీన్స్ పడ్డాయా? అదేనండి, యాజ్ అ మదర్ క్యారెక్టర్స్ ఒక 3 ప్రాజెక్ట్స్ చేశాను, ఓకే. యూజ్ చేశాను కూడా. సో రిలీజ్ అయితే ఓకే ఈమె విలనే కాదు, ఒక మంచి హోమ్లీ మదర్ కూడా అని అనుకుంటారు. సో ఓకే, ఒక పెద్ద ఇప్పుడు ఎలాంటి ఇప్పుడు మన హొంబోలే కానీ లేదంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ఓకే, లేదు కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాజెక్ట్స్ వస్తాయి, అలాంటప్పుడు మీ ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్లో చిన్న క్యారెక్టర్ వచ్చినా ఓకే ఇంపాక్ట్ ఉంటుంది, ఈ సీన్ ఎలివేట్ అవుతుంది, ఓకే ఈ ఒక్క సీక్వెన్స్ చాలు ఎలివేట్ అవుద్ది అని చూస్తారేమో మేబీ. పెద్ద ఒకవేళ చిన్న చిన్న ప్రాజెక్టులు వస్తే ఎలా చూస్తారు? బేసిక్గా నాకు ఏ ప్రాజెక్ట్ అయినా అది న్యూ ప్రాజెక్ట్ మన దగ్గరకు వచ్చింది కాబట్టి ఏ ఆపర్చునిటీని కూడా యూటిలైజ్ చేసుకోవాలి కానీ లూజ్ చేసుకోకూడదు కదా. సో నేను అక్కడ చిన్నది పెద్దది అన్న వేరియేషన్ అనేది చూపించకుండా ఏదైనా సరే హ్యాపీగా వర్కే కదా మనకు కావాల్సింది, సో అలా చేసుకుంటూ పోతా. అరే చిన్నది నేను చెయ్యను అనే యాటిట్యూడ్ అయితే నేను షో చేయను. ఓకే. అండ్ మీరు ఆల్రెడీ చాలా బోల్డ్గా చెప్తున్నారు ఆన్సర్స్, చాలా డేర్గా సింపుల్గా చెప్తున్నారు. కొంతమంది అది చెప్పుకోవడానికి ఒప్పుకోవడానికి ఎందుకు కొంచెం ఇబ్బంది పడతారు. ఇప్పుడు మీరు చేసిన క్యారెక్టర్స్ కొన్ని, అప్పుడు టైగర్ నాగేశ్వరరావు కొంచెం ప్రాస్టిట్యూట్స్ ఆ గ్యాంగ్లో క్యారెక్టర్ హెడ్, సో దీనికి వచ్చేసరికి కొంచెం అంటే కొంచెం హాట్గా కనిపించాలి, ఇవన్నీ ఉంటాయి కదా. డైలాగ్ కూడా కొంచెం ఆ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ టోన్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు హస్కీ, సో ఇప్పుడు దాంతో పాటు ఏమన్నా రొమాంటిక్ సీన్స్ యాడ్ అయితే ఒకవేళ ఏమైనా ప్రాజెక్ట్ వస్తే మీరు ఒప్పుకుంటారా? అది ఎలా చూస్తారు? అంటే బేసిక్గా కాస్ట్యూమ్ నాకు కంఫర్ట్ అయితే చేయడానికి నాకు ప్రాబ్లం లేదండి. కాస్ట్యూమ్ ఏంటంటే నాకు మోస్ట్లీ వెళ్ళి షోయింగ్ కానీ నాకు ఇవి నచ్చదు. సో అలా కాకుండా రిమైనింగ్ అంతా ఓకే. ఓకే 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 కాస్ట్యూమ్స్ కొంచెం కాస్ట్యూమ్ బట్టి నేను ఏ క్యారెక్టర్ చేయడానికైనా ఓకే రెడీ, నాకు కంఫర్ట్ ఉండాలి. పిక్చర్ క్లారిటీ ఉంది. యా ఓకే. సో ఇప్పుడు అంటే ఇప్పుడు అందరూ ఆడియన్స్ రొమాంటిక్ సీన్స్ కూడా చేసిన వాళ్ళని కూడా నార్మల్గా ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు? ఒకప్పుడు ఇలాంటి సీన్స్ చేస్తే ఒక ఉండేది, ఇప్పుడు లేదు. ఎందుకు లేదంటే బేసిక్గా చెప్పాలంటే నాకు సైతాన్ వెబ్ సిరీస్ మదర్ క్యారెక్టర్ ఫస్ట్ అప్రోచ్ అయ్యింది. యాక్చువల్లీ అది నేను చేయాల్సిన క్యారెక్టర్ అది. బట్ వన్స్ ఏదైతే దట్ బ్యాక్ మూమెంట్ ఉందో, నో నేను అంత బోల్డ్ అయితే చేయలేనండి. సో అందుకని నేను అది రిజెక్ట్ చేశాను. లేకపోతే అది ఆల్రెడీ బ్లాక్ బ్లాస్టర్ హిట్ అది. సో అది ఫస్ట్ ఆపర్చునిటీ అయితే నాకే వచ్చింది. సో అది నా ఫస్ట్ ఆపర్చునిటీ నాకు వచ్చింది వెబ్ సిరీస్లో. బట్ నాకెందుకో ఆ మూవీ చూసినప్పుడే రిమైనింగ్ ఆర్టిస్టుల కన్నా ఓన్లీ ఆవిడే, నాకు కళ్ళు మూసినా కూడా ఆవిడే మైండ్కి వస్తున్నారు. మీరు అనుకున్న రోల్ కదా, మీకు మీరు అనుకున్న రోల్ కాబట్టి కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇలా నేను పబ్లిక్ కనిపించాలని అనుకోలేదు. టూ బోల్డ్ అది క్యారెక్టర్స్. సో నేను మరీ అంత బోల్డ్ చేయనండి. ఒక 30 to 40% అంటే క్యారెక్టర్ నెసెసరీ ఉంటుంది కాబట్టి అంతవరకు ఓకే, కానీ టూ బోల్డ్ అంటే నా వల్ల కాదు. సో ఆడిషన్స్ మీరు అంటే వెళ్ళి ఇవ్వడం కూడా ఏమన్నా ఉంటాయా, లేదు కాల్స్ వస్తేనే వెళ్ళడం ఎలాగా ఉన్నా? అంతకు ముందు వరకు, ఇప్పుడు అంటే వాళ్ళే అప్రోచ్ అవుతున్నారు. అంతకు ముందు వరకు నేనే వెళ్ళి డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ ఇచ్చి సో అలాగా క్యారెక్టర్స్ తెచ్చుకోవడం జరిగింది. ఎవరు రిఫరెన్స్ అయితే లేదు. అదే మీరు చెప్పారు కదా ఆల్రెడీ, మీకు ఎవరు బ్యాక్గ్రౌండ్ అసలు నో అండి, ఎలాంటి సపోర్ట్ లేదు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. ఐఎమ్ ఆల్సో ఎలా వచ్చానంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. సో అండమాన్ నికోబార్ లో అక్కడే పుట్టారు అనుకుంటా కదా మీరు చెప్పారు. అక్కడ పెరిగారు? పుట్టింది ఆంధ్రాలోనే, పెరిగింది అక్కడ. అంటే ఎప్పటి వరకు చదువుకున్నారు అక్కడ? మళ్ళీ నా స్టడీస్ అంతా కూడా ఒరిస్సా సైడ్ ఇటు పక్క అయ్యిందనమాట. ఒక ప్లేస్లో అయితే నేను లేను. అండమాన్లో ఒక 10 years, ఆంధ్రాలో 8 years, అలా అలా. అంటే మీరు వేరే ఇంటర్వ్యూలో చెప్తే విన్నాను అనమాట, అదే రాజా గారు వచ్చారు, హీరో రాజా గారు, క్రేజ్ చూసాను అని చెప్పి. చూసారా? అది ఎక్కడ, అది ఏ ప్లేస్ లో? అది నేను బీటెక్ చేస్తున్నప్పుడు ఆదిత్య ఐతం కాలేజ్లో. ఎక్కడది? ఆంధ్రాలో ఐతం కాలేజ్లో ఆయన ఒకసారి రావడం జరిగింది.
సో అప్పటి నుంచి నేను కూడా అలాంటిది ఫేస్ చేయాలనుకున్నా. యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే అండమాన్ అండ్ నికోబార్లో ఎంత ఫ్యాన్స్ ఉంటారా అనుకున్నా. మీరు వచ్చారు రాజా గారు అని నేను జస్ట్ కొంచెం అంత ఫ్యాన్స్ ఉంటారా అక్కడ కూడా అని చెప్పి నేను షాక్ అయ్యాను. లేదండి, అక్కడ అసలు తెలుగు మూవీస్ అదే నేను అదే అడుగుదాం. తెలుగు మూవీస్ ఏమైనా ప్లే అయ్యాయి అంటే బాహుబలి, ఇప్పుడు ఇలాంటివి పాన్ ఇండియా మూవీస్ ఓన్లీ. ఓకే ఓకే. సో ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారండి? నేనైతే వైజాగ్ లోనే ఉంటున్నానండి. బిఫోర్ అయితే 1 year బ్యాక్, 1 year కూడా కాదు, ఒక 3 to 4 months బ్యాక్ నేను ఇక్కడే పంజాగుట్టలో ఉండి వర్క్ చేసుకునేదాన్ని 1 year వరకు. ఆఫ్టర్ దట్ కొంచెం మదర్కి హెల్త్ ఇష్యూ వచ్చి నేను ఆంధ్ర షిఫ్ట్ అయిపోవాల్సి వచ్చింది. అంతే కదా. సో ఇప్పుడు ఏంటంటే ప్రాజెక్ట్స్ కాల్స్ మనకు వస్తున్నాయి, మనం ఇంకా ఆడిషన్స్కి అంత కష్టపడేది లేకుండా పోయింది కాబట్టి హ్యాపీ. సో అక్కడ నుంచి వచ్చిన ప్రాజెక్ట్స్ ఇక్కడికి వచ్చి చేసుకొని మళ్ళీ వెళ్ళడం, ఇలా అప్ అండ్ డౌన్ చేస్తున్నాను. సో తెలంగాణ శకుంతల అన్నారు, ఒక ఇన్స్పిరేషన్ అంటే ఆ రోల్ ఆవిడ కైండ్ ఆఫ్ రోల్స్ ని ఒక ఇన్స్పిరేషన్ కింద తీసుకున్నారు. సో ఇలాంటి నాకు యాప్ట్ అవుతుంది, మీకు యాప్ట్ అవుతుంది కొంచెం, సో ఇలాంటి రీప్లేస్ చేయగలను అని చెప్పి. సో ఇంకా వేరేదేమన్నా వేరే కైండ్ ఆఫ్ రోల్స్ ఉన్నాయా మీ మైండ్ లో? ఇంకా వేరే అంటే అదే ఆల్రెడీ చెప్పాను నేను, మదర్ క్యారెక్టర్స్ అంటే నాకు ఇష్టం అని. అట్ ద సేమ్ టైం ఒక పోలీస్ ఆఫీసర్, లాయర్, వీటిలో కూడా మొత్తం అంతా లైక్ ఎలా అంటే వెరీ నెగటివ్ షేడ్లోని. ఆల్రెడీ హ్యావ్ డన్ అంతర్యామి అని ఒక పాన్ ఇండియా మూవీ చేస్తున్నాను, అది ఒరిస్సా ప్రాజెక్ట్ అది. సో అక్కడ ఒక 5 to 6 లాంగ్వేజెస్ ఆఫ్ ప్రాజెక్ట్ అన్నారు. అందులో వన్ ఆఫ్ ది లాయర్ క్యారెక్టర్ నేను ప్లే చేసా. అది కొంచెం మీరన్నట్టే క్రూయల్టీగా ఉంటుంది. సో ఇప్పుడు కాటేరమ్మ ఫైట్ చూసిన తర్వాత యాక్షన్ సీక్వెన్సెస్ మీద మీ అభిప్రాయం ఏంటంటే, మీకు కూడా అలా నేను కూడా యాక్షన్ సీక్వెన్సెస్ చేయాలని ఏమైనా అనిపించిందా? అలాంటి ఏమైనా థాట్ వచ్చిందా? ఉంటుందండి. నేను యాజ్ ఒక పోలీస్ ఆఫీసర్ గాను, లేకపోతే ఒక డాన్ లేడీగా అలాంటి ఫైట్ సీన్స్ చేయాలని మనకే ఉంటుంది. ఆబ్వియస్లీ ఆ చాయిస్ వస్తే ఎందుకు చెయ్యం. సో ప్రభాస్ కటౌట్ గురించి, ఆయన కటౌట్ గురించి చాలా మంది ఏం పెట్టారంటే, కొంతమంది పెట్టారు స్క్రీన్ లో, సిల్వర్ స్క్రీన్ లో థియేటర్ లో ఫోటో పెట్టాడు అనమాట. ఆ షాట్ లో కరెక్ట్ గా ఆయన బ్లడ్ పూసుకుని ఇలా వెనక్కి తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ వరకు ఫ్రేమ్ ఉంటది, హెడ్ పూర్తిగా ఉంటుంది, ఇక్కడ వరకు ఉంటది, ఇక్కడ వరకు వస్తుంది. సో ఆయన ఏమన్నారంటే, అమ్మ ప్రభాస్ నిలబడితే సిల్వర్ స్క్రీన్ కూడా సరిపోవట్లేదు ఆ కటౌట్ కి అన్నారు. సో మీరు ఆ కటౌట్ ని ఎలా ఫీల్ అయ్యారు అసలు? మేమైతే లైవ్ లో చూసాం కాబట్టి మాకైతే అసలు అమ్మో ఇలా ఉంటారా, ఎప్పుడు మనం మీకులాగే మేము కూడా స్క్రీన్ మీద చూడడం తప్ప లైవ్ ఎప్పుడు చూడలేదు కదా. వన్ సెట్స్ లో చూసినప్పుడు అయితే వా, అసలు చెప్తున్నాను కదా, ఇది మాకు ఒక డిఫరెంట్ వరల్డ్ అనే చెప్పాలి. అంటే బేసిక్ గా చెప్పాలంటే వాళ్ళ స్టార్డమ్ ఎంత ఉంటది, ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్ ఉంది ఆల్మోస్ట్. బాహుబలి అనే పదం అందరికీ తెలుసు. చాలా దేశాల్లో ఇండియన్ సినిమా అనగానే కొంతమంది బాహుబలి, ఇప్పుడు RRR వచ్చిన తర్వాత RRR అంటున్నారు, కానీ ఇంతకుముందు అందరూ బాహుబలి అది ఒక పదమే తెలుసు ఎక్కువ. ఇప్పుడు సలార్ అంటారు ఆబ్వియస్లీ. సో అంటే ఆయన కటౌట్ గురించి అందరికి ఐడియా ఉంది. అంటే ఆయన స్టార్డమ్, అంత లెవెల్ స్టార్డమ్ ఉన్న ఆయన ఆ దుమ్ము ధూళిలో చేయాల్సి వస్తుంది. మీరు చూసినప్పుడు ఎప్పుడన్నా షార్ట్ మొత్తం ఆయన పాపం ఏమి కంఫర్టబుల్ గా షార్ట్ మొత్తం చేసేసారా? ఇప్పుడు ఎందుకంటే ఆ ఫైట్లు మొత్తం ఆయన అంటే బొగ్గు గనులు కదా, ఇంక మొత్తం అన్ని దుమ్ము ధూళి ఎగరేస్తూ ఉంటారు. మాకు ఎఫెక్ట్స్ కోసం అక్కడ దుమ్ము ధూళి ఎగరేస్తూ ఉంటారు, ఆయన మొహం నుంచి ఇలా పడతా ఉంటాయి. అసలు నిజంగా అసలు ఎంత హార్డ్ వర్క్ అది. మేము చూసినప్పుడు అనిపించేది, థ్యాంక్ గాడ్ మేము ఆ ప్లేస్ లో లేము అని అనుకునే వాళ్ళం. అంటే 15 days ఆ దీంట్లో ఉండాలంటే చాలా కష్టం కదా. ఇప్పుడు ఆ షార్ట్ చేస్తున్నప్పుడు మధ్యలో కట్స్ చెప్తా ఉంటారు కదా, పాపం దుమ్ము ధూళి వెళ్ళిపోతూ ఉంటది కదా ముక్కులోకి. అది ఏంటి, ఆయన ఏమన్నా ఇబ్బంది పడినట్టు ఇలా పాపం ఇవన్నీ చూసారేమన్నా? అన్ని పక్కా అండి, అందరూ చూస్తారండి. ఓన్లీ అక్కడ ఉన్న అంటే సీన్ లో ఉన్న వాళ్ళే కాదు, మొత్తం సరౌండింగ్ లో ఉన్న వాళ్ళు కూడా ఫేస్ చేయాల్సిందే. అవును, బికాస్ కంప్లీట్ ఎంటైర్ ఇదంతా కూడా ఉంటుంది కదా. ఈవెన్ పడ్డ వాళ్ళు పాపం ఇంకా ఎక్కువ ఫేస్ చేస్తారు. ఎక్కడో ఇన్సైడ్ ఉన్న మాకే ఐస్ ఏమో కొంచెం మండుతున్నట్లు, ఆ స్మెల్ భరించలేక. కానీ ఈ సక్సెస్ వెనకతల అంత హార్డ్ వర్క్ ఉంది అని చెప్పచ్చు. అది సౌండ్స్ కూడా ఉంటాయి కదా మీకు, యాక్షన్ కట్ 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 పడిపోవాలి చెప్పి పడిపోవాలి, ఇంకా ఎగిరి పడతాం. మాకు బాడీ వైబ్రేట్ అయిన మూమెంట్ ఏంటి అంటే, వైల్ అక్కడ ఉన్న మొత్తం ట్రైబల్స్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కలిసి ఒక సౌండ్ చేస్తారు కాల్తో. అవునవును, అని సంథింగ్ వస్తుంది.
సో అది మేము లైవ్లో చూసినప్పుడు అయితే మాకే బాడీ అంతా ఇలా వైబ్రేట్ అయిందనమాట. అంటే ఒక డివోషనల్ అని చెప్పాలో లేకపోతే దానికి ఆపోజిట్ అని చెప్పాలో ఆ ఫీల్ అయితే అది కొంచెం ఆ కైండ్ ఆఫ్ వైబ్రేషన్ నిజంగా వైబ్స్ వస్తాయి. అంటే yes. అది కాటేరమ్మ కొడుకు అనే డైలాగ్ ఆ మూమెంట్ లోనే మా ఎంట్రీ లైక్ నేను పాన్ ఇచ్చేసి మా వాకింగ్ స్టైల్ కానీ మేము వచ్చే ఎంట్రన్స్ కానీ అది కూడా మాకు అలానే అనిపించింది. అంటే ఆ డైలాగ్ మీకు ఆపోజిట్ లో ఆయన చెప్పలేదంట కదా మీరు? అవును, ప్రభాస్ గారు మీకు డైలాగ్ స్ట్రైట్ చెప్పలేదు. అది ఓన్లీ మా ఇద్దరిది ఫ్రేమ్ ఎలా పడిందంటే ఆయన క్లోజ్ పడింది కాబట్టి పర్టికులర్ గా నా క్లోజ్ తీసినప్పుడు నాకు, ఆయన తీసినప్పుడు ఆయనది. సజెషన్ షాట్ అయితే కాదు కదా. అంటే రెండు వేరు వేరు షాట్ల కింద తీసారు అయితే. మీ షాట్ మీకు మిమ్మల్ని పిలిచి తీసారు. అవునండి. ఈ షాట్ లో అయినా ప్రభాస్ గారు ఉంటే బాగుండు అనుకున్నారా? నేనే అసలు ఏం అనుకోలేదు. అది తెలియదు మీకు? ప్రభాస్ గారికి మీరు డైలాగ్ చెప్తున్నారని తెలుసు కదా? తెలుసు. ప్రభాస్ గారు ఆ కౌంటర్ ఇస్తారని కూడా తెలుసు కదా మీకు? సో ఇంకా సెట్స్ లో ఎవరిని పెద్దవాళ్ళని ఎవరెవరిని కలిసారు అసలు? కల్పలత మ్యామ్ ని కలిసాం, తర్వాత మాకు యాక్టర్ విష్ణు గారిని, అవును. సో ఇంకా రాకేష్ గారు, వీళ్ళతో మాకైతే మోస్ట్లీ వీళ్ళతోనే ఎక్కువగా కమ్యూనికేషన్ అనేది ఉంది. మిగతా వాళ్ళతో అంత కనెక్షన్, మిగిలిన వాళ్ళతో అంత సీన్స్ షార్ట్స్ ఉండవు కాబట్టి. మైన్ గోపి గారిని చూసాం, పృథ్వీ గారిని చూసాం వర్క్ చేస్తున్నప్పుడు. ఇంకా పృథ్వీ గారితో ఏమన్నా మాట్లాడారా? లేదండి, చూడడం వరకే. మేము చాలా క్వైట్, నేను కనిపించలేదు. తెలిసింది, ఫొటోస్ కూడా తీసుకోలేదండి అర్థమైంది. మీరు అంత మొహమాట పడుతున్నారు. మేబీ ఆంధ్ర మొహమాట వచ్చినట్టుంది మీకు కూడా. అలాగేం లేదు, బట్ కొంచెం అంటే ఎవరైనా హర్ట్ అవుతారేమో, లేకపోతే వాళ్ళు ఏదైనా రిజెక్ట్ చేసినా కొంచెం త్వరగా నేను ఫీల్ అయిపోతూ ఉంటాను అనమాట. చాలా సెన్సిటివ్. ఒకరు ఏదైనా అన్నారంటే ఇన్సైడ్ నేను చాలా ఫీల్ అయిపోతూ ఉంటా. సో మీరు మ్యారీడ్ కదా? అంటే మ్యారేజ్ కి ముందు ఏం ట్రైల్స్ చేయలేదండి? నేను వచ్చింది 2016లో. అప్పుడు మ్యారేజ్ కాలేదు నాకు. రాగానే ఒక 2-3 సీరియల్స్, అలా ఒక మూవీ అలా చేశాను. బట్ ఆల్మోస్ట్ మీ అందరికి తెలిసింది కదా, ఒక అమ్మాయిని ఇండస్ట్రీకి పంపించాలంటే పేరెంట్స్ అందరూ నో అనే చెప్తారు. సో అదే జరిగింది నా లైఫ్ లో కూడా. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ హస్బెండ్ కొంచెం ఎంకరేజ్ చేయడం, ఇంకా అలా ఇప్పుడు లైఫ్ ఇలా మూవ్ అవుతుంది. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే స్టేబుల్ ఇన్కమ్ కూడా ఉండదు. మీకు ప్రాజెక్ట్స్ వస్తే బాగుంటది, వెల్ అండ్ గుడ్. వాళ్ళ ప్రాజెక్ట్స్ కంటిన్యూస్ గా లేకపోయినా మీకు డేస్ వైజ్ కాబట్టి ఇప్పుడు వరకు చేసిన ప్రతి ప్రాజెక్ట్ కి వచ్చిన రెమ్యునరేషన్ అనేది ఏ రోజు కూడా నా నోట్ వరకు అయితే రాలే. ఎలా అంటే ఇక్కడ రూమ్ తీసుకొని రూమ్ కి రెంట్ పే చేయడం, అట్ ద సేమ్ టైం నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ ఇలాగా ఇవి కూడా నేనే పెట్టుకునేదాన్ని. వాళ్ళని అడిగేదాన్ని కాదు. అంటే అడిగితే ఎందుకులే అమ్మాయిని అక్కడి నుంచి రప్పించడం, అది కూడా మనం చూసుకోవాలా, బడ్జెట్ ఏదో ఇక్కడ లోకల్ వాళ్ళకి ఇచ్చేయచ్చు. సో ఈ ఇంటెన్షన్తో ఉంటారు. నేనేమనుకున్నానంటే నార్మల్గా నేను ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుంటే నాకు పేమెంట్ ఎలాగో రాదు కదా. నేను అలానే అనుకున్నాను, నేను ఇంట్లోనే ఉన్నాను, సో వచ్చిన రెమ్యునరేషన్ నేను ఈ రకంగా యూస్ చేసుకోవచ్చు, నాకు రాకపోయినా పర్లేదు అని అలా చేసుకుంటూ ప్రస్తుతానికైతే ఒక 35 ప్రాజెక్ట్స్ దాకా అలా చేస్తున్నాను. చేశానండి. అంటే మూవీస్ అనే కాదు, సీరియల్స్, వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ అలా అన్ని. బట్ ఎనీవే ఒక డైలాగ్ కొంచెం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసిక్ గా ప్రతి ఒక్కరికి ఒక టార్గెట్, గోల్ ఉంటుంది కదా. నాకు అది చాలా ఎక్కువ అండి. అది ఉంటేనే నేను దేంట్లో ఏ వర్క్ అయినా చేయడానికి స్టార్ట్ చేస్తా. అలా నేను పెట్టుకున్న టార్గెట్ అంటే 5 years. నేను మా మమ్మీకి కానీ పార్ట్నర్కి కానీ గివ్ మీ, నాకు ఒక 5 years ఛాన్స్ ఇవ్వండి. 5 yearsలో నాది గ్రోత్ లేకపోతే టాటా బై బై చెప్పి నేను వచ్చేస్తా. వైఫ్గా మీకు చేయాల్సింది, మదర్గా తనకి చేయాల్సింది చూసుకుంటా అని. ఓకే తీసుకో అన్నారు వాళ్ళు. సో 5 yearsలో 3 yearsకే నేను ఇక్కడికి వచ్చేస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ డైలాగ్ తర్వాత ఇంకా వాళ్ళు కూడా డైలాగ్స్ ఏమి ఉండవేమో కదా? అదే ఇప్పుడు కెరియర్ లో మన కెరియర్ అనేది ముందుకు వెళ్ళకపోతే ఇంకెందుకు స్టాప్ అయిపో అంటారు. ఈ డైలాగ్ ఇప్పుడు ఈ 2 minutes డైలాగ్ తర్వాత వాళ్ళు కూడా ఇంకా టైం గురించి ఏం డైలాగ్స్ ఉండవు కదా? ఉండదు. సో 2 minutes అనేది నా లైఫ్ ని టర్న్ చేసేసింది. మీ హస్బెండ్ బాగా సపోర్ట్ చేస్తారా? సపోర్టివ్ అండి, చాలా సపోర్టివ్. మీ మదర్ ఏమన్నారు? మూవీ చూసారా? చూసారండి. వాళ్ళే ఆల్మోస్ట్ హ్యాపీ టీయర్సే కదా, ఎక్స్పెక్ట్ చేయలేంది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మీ హస్బెండ్ ఏమన్నారు? బేసిక్గా ఆయన ఇక్కడ ఉండరండి, సీలో ఉంటారు. సో ఆయన చూసే అంత ఛాన్స్ అయితే లేదు. ఇప్పుడు సీ నుంచి బయటకు వచ్చిన తర్వాత
సో ఇప్పుడు హీరోయిన్స్ లో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? హీరోయిన్స్ లో హీరోయిన్స్ లో అంటే పాస్ట్ లేకపోతే ప్రెసెంట్? మీరు మొత్తం చెప్పండి. నాకైతే ఫాలో అవుతున్నారు రమ్యకృష్ణ గారు అండి. ఎందుకు అంటే మీకు మీ కైండ్ ఆఫ్ అనా నీలాంబరి? ఏమో తెలియదు నాకు ఫస్ట్ నుంచి. నా ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కానీ నడిచిన వే ఆఫ్ వాకింగ్ స్టైల్ అది చూసి చాలా యాటిట్యూడ్ తో నడుస్తుంది, యాటిట్యూడ్ చూపిస్తుంది. నేను నీలాంబరి లాగా రమ్యకృష్ణ లాగా ఇలాగా కంపేర్ చేసేవారు అనమాట, జస్ట్ వాకింగ్ స్టైల్ వరకే. సో నేను అది ఏమి కావాలని చేసింది కాదు కదా, అది రియాలిటీ, మన రియల్ అది. ఇంకా అలా అనేటప్పటికి ఇంతకీ ఏమన్నా ఆవిడలాగా అనిపిస్తాం. ఇంతకీ ఏంటి ఆ ప్రాజెక్ట్ అనే రమ్యకృష్ణ మ్యామ్వి చూసినప్పుడు ఇంకా అక్కడ నుంచి నాకు క్రష్. అంతే కదా, మీరు రజనీకాంత్ అదే నరసింహ సినిమా రజనీకాంత్ గారు సౌందర్య గారిని ఇష్టపడినా అందరూ మాత్రం నీలాంబరి గారి వైపే చూస్తారు ఎక్కువ. ఆవిడ ఈయనకి ఈక్వల్ గా డామినేట్ చేయడానికి వస్తారు, ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉన్నట్టు అనిపిస్తారు. అందుకే కదా మీకు రజనీకాంత్ గారు అంత ఎలివేట్ అవుతారు. అవునవును. అంటే లైక్ నేను కూడా మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకోవట్లేదు, కానీ ఎలా అనుకున్నానంటే చేస్తే క్యారెక్టర్ అక్కగానో చెల్లిగానో పిన్నిగానో అత్తగా ఇలా కాదు, చేస్తే పక్కా ఆపోజిట్ టు హీరో, ఆపోజిట్ టు హీరోయిన్, విలన్ ఇలాగే చేయాలి. సో అప్పుడే మనకి ఫ్రేమింగ్ లో నేను కనిపిస్తా వాళ్ళు కనిపిస్తారు అనుకున్నా. బట్ సలార్లో ఇలా హీరోకి ఆపోజిట్ లో నేను కనిపిస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో ఏమన్నా అలాగా విలన్ రోల్ ఏమన్నా వచ్చిందా? విలన్ రోల్ కాదండి, కంప్లీట్లీ డిఫరెంట్. అసలు నాలో చూడలేని యాంగిల్ కూడా ఇప్పుడు చూడబోతున్నారు. సుందరం మాస్టర్, ఇంకా యాష్ ఎంఎం అని ఒక ప్రాజెక్ట్, నేమ్ అయితే వాళ్ళు ఇంకా రివీల్ చేయలేదు. అది పార్వతీశం గారితో చేయడం జరిగింది. సో వన్ ఆఫ్ ది కీ రోల్ అనే చెప్పాలి. సో అప్కమింగ్ పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి కదా ఇప్పుడు, అంటే ఎప్పటి నుంచో ఇప్పుడు లైక్ ఓజీ, పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా ఉంది, అలాంటి కొన్ని బజ్ ఎక్కువ క్రియేట్ అయిన సినిమాలు ఉన్నాయి. బేసిక్ గా అలాంటి పెద్ద పెద్ద మూవీస్ లో మనకి స్కోప్ చాలా తక్కువ ఉంటది, వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. బట్ ఐ గాట్ లైక్ సూపర్వైజర్ క్యారెక్టర్ నేను అందులో ప్లే చేయడం జరిగింది ఓజీలో. యా బట్ డైలాగ్ వర్షన్ అనేది లేదు కాబట్టి నేను ఎవరికి దీని గురించి చెప్పలేదు. అంటే ఇప్పుడు మీకు డైలాగ్ వర్షన్ ఎక్కువ లేదా దానిలో? ఎస్. సో అందుకనే నేను అది చేశానని కూడా ఎక్కడ చెప్పలేకపోయాను. చూసారా సెట్స్ లో ఎవరినన్నా? పవన్ కళ్యాణ్ సార్ చూసారా? ఆయన ఏమన్నా ఆ అటైర్ లో చూసారా? టీజర్ లో చూపించిన అటైర్ లో చూసాం. ఫైట్ గానీ యాక్షన్ సీక్వెన్స్ గానీ లేదు, మేము ఒక డైలాగ్ వర్షన్ది మొత్తం ఒక ఇది చూసాం. చెప్పను నేను, చూడండి. చెప్పొద్దు. అట్ ద సేమ్ టైం శ్రీయారెడ్డి మ్యామ్ కూడా అందులో వర్క్ చేశారు. సో వాళ్ళ కాంబినేషన్ లోది మేము వర్క్ చేయడం జరిగింది అన్నమాట. ఏమనిపించింది ఆ లుక్ లో పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు? ఆబ్వియస్లీ క్రేజీ ఫీల్ కదా. బట్ శ్రీయారెడ్డి మ్యామ్ అంటే నాకు బేసిక్ చెప్పాను కదా, ఇలాగా ఎవరైతే లేడీస్ కొంచెం ఈక్వల్ టు బాయ్ టైప్, లైక్ టామ్ బాయ్ టైప్ ఉంటారో, నాకు అలాంటి బాగా ఎందుకు నచ్చుతాయి. అందుకనే పూరి జగన్నాథ్ సార్ అంటే అంత ఇష్టం అనమాట. జ్యోతిలక్ష్మిలోని అవన్నీ ఎలా చూపించారు, లైక్ బైక్. ఐ ఆల్సో నాకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం, వచ్చు కూడా. అలాగా శ్రీయారెడ్డి మ్యామ్ తన డైలాగ్ వర్షన్ కానీ యాక్టింగ్ కానీ నాకు అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. సో బైక్ డ్రైవింగ్ అయితే నేర్చేసుకుని రెడీగా ఉన్నారన్నమాట. బుల్లెట్స్ నేను రాయల్ ఎన్ఫీల్డ్ తీస్తానండి. దేవుడు నాకు అంత హైట్ ఇయ్యలేదు, హీల్ వేస్తే మాత్రం సరిపోతుంది. బట్ చూడడానికి అయితే ఓకే, అంటే ఎక్కి ఉంటే పర్లేదు, బండికి సరిపోవాలి కదా. అవునండి, నేను ఒక సీరియల్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు సీరియల్లోని ఒక ఆపర్చునిటీ వచ్చింది. అంటే ఒక రౌడీ అనాలో లేకపోతే విలన్ అనాలో తెలీదు, ఒక లేడీ ఓరియంటెడ్. సో అందులోని నాకు ఆల్మోస్ట్ మీకు తెలిసిందే కదా, సీరియల్స్ అంటే పరిగెట్టడం, చేజింగ్ ఇవే ఉంటాయి. సో నాకు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు హీరో హీరోయిన్ని చేస్తూ ఉండాలి అండి అంటే, అమ్మో సారీ సార్ నేను అంత పరిగెట్టడం అలాంటివి నా వల్ల కాదు, ఇంకేదైనా ఆప్షన్ ఉందా అని అడిగాను అనమాట. మరి మీరు ఇంకేం చేయాలనుకుంటున్నారని అడిగినప్పుడు నాకు బైక్ రైడ్ అయితే వచ్చండి, యూస్ చేసుకుందాం అంటే ఓకే. ఓ అలాగే అంతకన్నా ఇంకా అది కూడా స్పెషల్ కదా అన్నప్పుడు ఎఫ్జెడ్ ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ ఇలా ఆల్మోస్ట్ అక్కడ ఏ బైక్ దొరికితే ఆ బైక్ తీసుకొని చేస్ చేయడం. సో కంప్లీట్గా నేను వచ్చిన తర్వాత టీఆర్పీ రేటింగ్ అనేది పెరిగిపోయింది ఆ ఒక్క 2-3 ఎపిసోడ్స్ వల్ల.
ఓకే, సూపర్ సూపర్. నేను యాక్చువల్లీ ఓజీ ఇలాంటి సినిమాలు ఇలాంటివి ఏమన్నా చెయ్యాలని ఉందా, ఈ బజ్ ఉన్న సినిమాల్లో అంటే మీరు షాక్ ఇచ్చారు ఓజీలో ఉన్నానంటే. అవును. ఎక్కడన్నా చెప్పారు ఇంతకుముందు? నాకు నేను వినలేదు. లేదండి, ఎక్కడ చెప్పలేదు అంటున్నా. ఇంకేమన్నా సినిమాల్లో చేస్తున్నారా అలాగా? క్యారెక్టర్ రివీల్ యాక్చువల్లీ చేయక్కర్లేదు. పుష్ప 2కి ఆడిషన్ ఇచ్చాను 2 times. వెయిటింగ్ ఫర్ ఏమైనా ఆపర్చునిటీ దొరుకుతుందేమో అని వెయిట్ చేస్తున్నాను. సో ఇంకంతేనా, ఇంకేమన్నా ఉన్నాయా అలాంటి సినిమాలు? లేదు లేదు, ఇంకేం ట్రై చేయలేదు. అంటే వన్స్ సలార్ రిలీజ్ అయితే ఏమైనా స్కోప్ ఉంటుందా, ఆ తర్వాత ట్రై చేద్దాం అనుకున్నాను. బట్ డామ్ అసలు ఇంకా ఎవరిని పర్టికులర్ గా ఈ హీరో ఖచ్చితంగా ఈయన సినిమాలో ఒక సినిమాలో అన్నా చేయాలి అని ఏమన్నా ఉన్నారా మైండ్ లో? ఒకరిద్దరు? అదేనండి, సత్యదేవ్ గారితో వర్క్ చేయాలని ఉంది. ఇంకా ఆఫ్టర్ దట్ మహేష్ బాబు గారితో. ఇది నా ఒక్కరిదే కాదు, మా ఫ్యామిలీ మొత్తం అందరిది కూడా. నా బ్రదర్ అయితే మహేష్ బాబుతో వర్క్ చేసినంత వరకు ఇంట్లో అడుగు పెట్టద్దని చెప్తున్నాడు. అంటే ఫ్యామిలీ మొత్తం ఉప్మా తింటూ మహేష్ బాబు గారి సినిమాలు చూస్తారా? అదే అలా. సో ఇక్కడ ఇప్పుడు ఆ విష్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఆ డ్రీమ్ కూడా మీకు ఫుల్ఫిల్ అవ్వాలని మేము అయితే కోరుకుంటున్నాం. ఇవి రాజమౌళి గారు పెద్ద ప్రాజెక్ట్ ఉంది కదా, అందులో ఒక చిన్న సీన్ పడినా చాలు కదా. అంతే కదా. ఇప్పుడు మేము అలాంటివి టచ్ చేయగలుగుతామో లేదో మాకైతే తెలీదు. సో మేము ఎలా చెప్పగలుగుతాం? కానీ మీరు అన్నమాట నిజంగా మాకు అంత చిన్న ఛాన్స్ వచ్చినా చాలా ఫీల్. బట్ మీ వైపు నుంచి కూడా ఎఫర్ట్ ఏదో రకంగా ఆడిషన్స్ ఎక్కడ జరుగుతాయి ఏంటి అనేది ఏదో మీ ట్రయల్ చేయొచ్చు అండి. కానీ బేసిక్ గా నేను ఇక్కడే లోకల్లో ఉండట్లేదు కదా. మేబీ ఉండుంటే డెఫినెట్లీ అన్ని నేను టచ్ చేసేదానేమో. లేకపోవడం వల్ల ఇవి నా వరకు వచ్చినవి చేసుకుంటూ వస్తున్నా. సో ఖచ్చితంగా మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నామండి. సత్యదేవ్ గారితో ఒక మంచి రోల్, అలాగే మహేష్ బాబు గారి సినిమాలో కూడా మేము ఖచ్చితంగా కనిపించాలని కోరుకుంటున్నాం. రెడీ టు డూ మదర్ క్యారెక్టర్ సత్యదేవ్ గారికి, ఏం పర్లేదు, అది ఇది అనే లేదు, ఏ క్యారెక్టర్ అయినా ఓకే నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. మళ్ళీ సక్సెస్ మళ్ళీ కలిసినప్పటికీ మీరు పెద్ద సక్సెస్ తో ఉండాలని కోరుకుంటున్నాను. షూర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.